Recording in progress. షలోమ్, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతవరకు ప్రార్థన చేసి ఏకీభవించి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు పెట్టాను తెలియజేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఇది నాకు వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. వరకు ధ్యానాంశంలో నుండి ధ్యాన భాగంలో నుండి మనము ప్రతిరోజు మాట్లాడుకుంటాం. నిన్న కూడా మన గురించి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. దేవునికి స్తోత్రం. అలాగే ఇప్పుడు కూడా కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. సమయంలో బెషలక్ అనే భాగం, దాంట్లో ఉన్న ప్రత్యేకతలు ఇప్పటిదాకా మాట్లాడుకుంటూ వచ్చాం మనం. ఈ సమయంలో ఇంకొక విషయాన్ని ఈరోజు కోసం నేను జ్ఞాపకం చేస్తాను. ఒకసారి ఈ సముద్రపు అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుని వాక్యంలో నుండి 14వ అధ్యాయం మొదటి 3 వచనాలు ఎవరైనా ఒకటి చదవండి. 14వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ఎవరైనా ఒకటి చదవండి. మరియు యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చెను. ఇశ్రాయేలీయులు తిరిగి పీహహీరోతు ఎదుటను, అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్యనున్న బయల్సెఫోను నెదుటను దిగవలనని వారితో చెప్పుము. దాని ఎదుటి సముద్రం వద్ద వారు దిగవలను. ఫరో ఇశ్రాయేలులను గూర్చి, వారు ఈ దేశంలో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసినని అనుకును. ఇంతవరకేనా? ఎన్ని వచనాలు ఏమో 3 వచనాలు చదవాలి. రైట్, థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఎర్ర సముద్రపు అనుభవాన్ని ఇప్పటిదాకా మాట్లాడుకుంటూ వచ్చాం. ఈ అనుభవము బాప్తిస్మ అనుభవం అని మాట్లాడుకున్నాం. అలాగే ఈ అనుభవము తిరిగి జన్మించుట అనే అనుభవం అని మాట్లాడుకున్నాం. అంతేకాదు, ఈ అనుభవము సంకటములు కుదుర్చుంట అనే అంశం అని మాట్లాడుకున్నాం. ఈ సమయంలో ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. అదేంటంటే, ఒక ఇశ్రాయేలీల అవిశ్వాసానికి కారణం ఏంటి? ఇశ్రాయేలు ప్రజల అవిశ్వాసానికి
కారణం ఏంటి? ఈ ఇస్రాయేలు ప్రజల అవిశ్వాసం అనగా ఎందుకని వాళ్ళు అక్కడ ఒక మాట ఆ, 10వ వచనంలో 10వ వచనంలో ఫరో సమీపించుచుండగా ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా? ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా. 12వ వచనం, మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసుల మగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసుల మగుటయే మేలు. అరణ్యంలో చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసుల మగుటయే మేలు. ఈ మాటలన్నీ చదువుతూ ఉన్నప్పుడు, ఈ మాటలన్నీ వింటూ ఉన్నప్పుడు మనకు ఏమనిపిస్తుంది? నేను ఒక్కసారి ఈ ప్రశ్నని కొద్దిగా ఆలోచించి అందరూ కూడా ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇశ్రాయేలీలు ఇలా మాట్లాడినప్పుడు మీకేమనిపిస్తుంది? లేదా ఇలా మీరు ఎప్పుడైనా మాట్లాడారా? మీరు ఎప్పుడైనా మాట్లాడుకున్నారా? లేదా ఇలా మాట్లాడడానికి ప్రేరేపించే అంశం ఏంటి? మీకు తోచింది చెప్పడానికి ప్రయత్నం చేయండి. మళ్ళీ అడుగుతాను. ఇశ్రాయేలీలు ఇలా మాట్లాడడం చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? లేదా ఈ మాటలు వింటున్నప్పుడు ఎవరైనా సరే మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఈ అవిశ్వాసానికి కారణం ఏంటి? ఇలా మాట్లాడడానికి కారణం ఏంటి? లేకపోతే దానికి రీజన్ ఏమైనా ఉందా? లాజికల్ రీజన్ ఏదైనా ఉందా? లేదంటే మనం ఇలాంటి పరిస్థితి గుండా వెళ్ళి మనం ఎప్పుడైనా ఇలా మాట్లాడమా? లేదా అలా మాట్లాడడం న్యాయమేనా? ఎంతమందికి అర్థమైందో నాకు ప్రశ్న. ఇలా మాట్లాడవచ్చా?
ఎవరు మాట్లాడలేదు. ఇలా మాట్లాడడానికి వాళ్ళకున్న రీజన్ లేకపోతే న్యాయమేనా? అలా మాట్లాడొచ్చా? ఆ పరిస్థితులు ఆ శోధకుడు వాళ్ళు ప్రవేశించి ఆ విధంగా మాట్లాడిస్తున్నారని నా అభిప్రాయం. చేసేయన్నీ మనం చేసి మధ్యలో ఇంకెవరినో అంటాం. అంతే కదా! ఇప్పుడు వాళ్ళు అనడానికి ఏమైనా న్యాయం ఉందా? అలా అనొచ్చా? అదే ఆ పరిస్థితులు అలా అనిపించి వాళ్ళకి ఓకే. నమ్మకం. ఇలాంటి పరిస్థితి అంటే వాక్యంలో మనకి ఎందుకు రాస్తుంది అంటే ఫస్ట్ ఇది హ్మ్. గుర్తుపెట్టుకోండి. ఇది ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాను నేను. రైట్. చూడండి ఒకసారి. వాక్యంలో మనం ఏదన్నా చదివేటప్పుడు మనం చదివేది ఒక టెక్స్ట్ బుక్కో, చరిత్ర పుస్తకమో, కథల పుస్తకమో చదవట్లేదు. జీవం కలిగిన దేవుని వాక్యాన్ని చదువుతున్నాం. ఆ వాక్యము జీవం కలిగింది. ఇంకో మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడున్న తరం అంతా ఎలా ఉందంటే ప్రజలు ఎలా ఉన్నారంటే ఎలాంటి విశ్వాసుల మధ్యలో మనం బ్రతుకుతున్నామంటే ఈజీగా దే హేట్ ద తోరా లేకపోతే ధర్మశాస్త్రాన్ని ద్వేషించే తరంలో ఉన్నాం మనం. ధర్మశాస్త్రాన్ని ద్వేషించి భక్తి చేస్తున్నాం అనుకునే తరంలో ఉన్నాం. ధర్మశాస్త్రాన్ని ద్వేషించడానికి ప్రచారం చేసే వారి మధ్యలో ఉన్నాం. అది పాత నిబంధననో లేకపోతే అది మంచిది కాదనో అలా అనుకునే తరంలో మనం ఉన్నాం. ఒక వ్యక్తి ధర్మశాస్త్రాన్ని ద్వేషిస్తూ దాన్ని అనుగ్రహించిన దేవునికి ప్రార్థన ఎలా చేయగలడు? అంతేకాదు ధర్మశాస్త్రాన్ని ద్వేషిస్తూ అయ్యా నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూచునట్లు నా కన్నులు తెరువు అని ఎవరు చెప్పగలరు? ఆ మాట అనగలమా మనం? చాలా అసలు అద్భుతమైనటువంటి అనాలిసిస్ చెప్పే వాళ్ళ మధ్యలో ఉన్నాం. ఇది పాతది, ఇది కొత్తది, లేకపోతే ఇది ఇక్కడ ఉన్నాం మనం, ఇది లేనేది ఏది ఇప్పుడు. కానీ విషయం ఏంటంటే చదువుతున్న వాక్యము అప్పుడెప్పుడో జరిగినటువంటి విషయాన్ని తెలియజేయట్లేదు. అప్పుడెప్పుడో కాదు, కానీ ఇప్పుడున్న నీతో మాట్లాడుతుంది, మనతో మాట్లాడుతుంది. యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రము ఆనందించు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఆయన ధర్మశాస్త్రము ఎలాంటిది, ఆయన న్యాయ విధులు ఎలాంటివి, ఆయన తీర్పులు ఎంత గొప్పో 19వ కీర్తన మాట్లాడతాం. 19వ కీర్తన మాట్లాడితే ఏమంటుందంటే కీర్తనలో చివరి మాట మనందరికీ తెలుసు. నా హృదయ ధ్యానము నా నోటి మాటలు మీ దృష్టికి అంగీకారములగునుగాక అంటాడు. అంటే నా లోపల నేను ధ్యానించే నా ధ్యానము, నా నోటి మాటలు నీ దృష్టికి అంగీకారములగునుగాక. అంటే ఈ వాక్యాన్ని ముందు ఎలా చూడాలో చెప్పి దాంట్లోకి వెళ్దాం. చూడండి ఒకసారి. ఎలా చూడాలో మనకు తెలియాలి ఫస్ట్. చాలాసార్లు చదివే విధానాన్ని మర్చిపోతుంది. చదివే విధానంలో తేడా ఉంది మనకి. చదివేటప్పుడు అది దాంట్లో ఉన్న డీటెయిల్స్, దాంట్లో ఉన్నటువంటి మనం చేయవలసిన ఇన్వెస్టిగేషన్, అక్కడున్న డీటెయిల్స్ని పరిశోధించడం, మాట్లాడటం చాలా అవసరం. ధర్మశాస్త్రాన్ని హేట్ చేసే వాళ్ళు ఎవరికి దాని డీటెయిల్స్ ఎవరికి తెలియదు. ధర్మశాస్త్రాన్ని హేట్ చేసే వాళ్ళందరికీ ఎవరికి కూడా ద డీటెయిల్స్ ఎవరికి తెలియదు. తర్వాత గమనించండి ఒకసారి. 19వ కీర్తన చివరి మాటలో ఏమనుందంటే నా నోటి మాటలు నా హృదయ ధ్యానం నా నోటి మాటలు నీ దృష్టికి అనుకూలమగునుగాక. దానికంటే ముందు ఏం రాస్తుంది? 7వ వచనం నుంచి ఏం రాస్తుంది? ఒకసారి జ్ఞాపకం చేస్తాను, చూడండి ఒకసారి. 19వ కీర్తన చదువుతాను, గమనించండి ఒకసారి. అసలు ఈ వాక్యాన్ని చదివేటప్పుడు మొదట ఎలాంటి యాటిట్యూడ్, ఎలాంటి మైండ్ సెట్తో చదవాలి? 19వ కీర్తన 7వ వచనం చదువుతాను. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. దానికంటే ముందు 6 వచనాలు, ఈ మొదటి 6 వచనాలు సృష్టి, తర్వాత ఆకాశము, తర్వాత అందులో ఉన్న సూర్యుడు, ఈ సూర్యుడు ఎలా ప్రకాశిస్తాడు, ఉదయం ఎలా ఉంటుంది, ఇవన్నీ చెప్పి 7వ వచనం నుంచి దేవుని ధర్మశాస్త్రం గురించి మాట్లాడడం చూస్తాం. గమనించండి ఒకసారి. 7వ వచనం
యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాస్త్రము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును. అంటే బుద్ధిహీనులకి జ్ఞానం పుట్టించేది ఈ ధర్మశాస్త్రం. అంటే ఇప్పుడు నేను చదివిన భాగము బుద్ధిహీనులమైనటువంటి మనకి జ్ఞానం పుట్టిస్తూ ఉంది. ఒకవేళ మనలో ఉన్న బుద్ధిహీనత కలిగిన స్థలం ఎక్కడుందో ఆ స్థలంలో జ్ఞానం కలగజేసేది ఈ వాక్యమే. తర్వాత 8వ వచనం, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. నీ వాక్యం వెల్లడి ఒకటి తోడనే వెలుగు కలుగును అంటాడు. 9వ వచనం, యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచు. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమే. అవి యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. 10వ వచనం చూడండి ఒకసారి. ఆ ధర్మశాస్త్ర వాక్యాన్ని, అందులో ఉన్నటువంటి తీర్పులు, అందులో ఉన్నటువంటి ధర్మము, అందులో ఉన్నటువంటి శాసనాలు, అందులో ఉన్నటువంటి ఉపదేశం, అందులో ఉన్నటువంటి బుద్ధిహీనతను జ్ఞానంగా మార్చే విషయాలు, ఇవన్నీ ఎలాంటివో చెప్పి 10వ వచనంకి వచ్చేసరికి వాటి వాల్యూ మాట్లాడతారు, క్వాలిటీ. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి. అంటే ఒక పక్కన విస్తారమైన మేలిమి బంగారం పక్కన పెట్టి ఇంకొక పక్కన ఈ యొక్క వాక్య ప్రత్యక్షతలు పెడితే ఆ బంగారాన్ని వెల ఇచ్చైనా సరే దాన్ని తీసుకునేంత విలువైనవి. తర్వాత దాని టేస్ట్ గురించి మాట్లాడతారు. కోరదగినవి చుంటి తేనె కంటెను, జుంటి తేనె దారుల కంటెను మధురమైనవి. వాటి యొక్క టేస్ట్ అండ్ వాటి యొక్క వాల్యూ గురించి మాట్లాడి 11వ వచనంకి వచ్చేసరికి ఆ వాక్యం ఏం చూస్తుందో చెప్తాడు. వాటి వలన అంటే అవిస్తారమైన బంగారము కంటే మేలిమి బంగారం కంటే కోరదగిన లేదా నిర్మలమైన, కనులకు వెలిగిచ్చే మధురమైన ఈ వాక్యం ఏం పని చేస్తుంది అని అడిగితే గుర్తుపెట్టుకోవాలి, వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును అంటే విస్తారమైన విలువైన బంగారం అంతా నీ విలువను పెంచుతుందన్నమాట. విలువైన బంగారం నీ దగ్గర కలిగి ఉండడం కన్నా దేవుని ప్రత్యక్షత జ్ఞానం నీ దగ్గర ఉంటే అది నీకు హెచ్చరికనిస్తుంది. నీకు కంఫర్ట్ ఇవ్వదు, లేకపోతే నీకు నిన్ను ప్యాంపర్ చేయదు, హెచ్చరికనిస్తుంది. ఆ హెచ్చరిక విలువైన హెచ్చరికనిస్తుంది. తర్వాత వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును. వాటిని గైకొనుట వలన ఆ బంగారపు లాభం అంతా కలుగుతూ ఉంది. తర్వాత 12వ వచనం చూడండి ఒకసారి, తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు నన్ను క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపుము. వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహం చేయకుండా నిందారహితుడనగుదును. దేవునికి స్తోత్రం. ఇక అప్పుడు మాట్లాడుతూ ఆ నిందారహితుడనై అధిక ద్రోహం చేయకుండా, దురభిమాన పాపంలో పడిపోకుండా, పాపం చేత ఏలబడనీయకుండా నన్ను జయము, అలా ఉంటాను అని చెప్తూ 14వ వచనంలో, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారములగునుగాక. అప్పుడు ఈ మాట వర్తిస్తుంది. అదిగో నేను నా హృదయ ధ్యానం అంటే విస్తారమైన మేలు బంగారు కంటే గొప్పదిగా దీన్ని ఎంచినప్పుడే
ఏదో ఉదయకాలం జాయిన్ అవ్వాలి, లేకపోతే ఏదో బైబిల్ చదవమంటున్నారు, చదవాలి అనుకోవడం కాదు. కానీ ఇది చాలా విలువైంది, చాలా ఘనమైంది, చాలా కోరదగినది. దీంట్లో ఉన్న టేస్ట్ వేరే ఉంది. దీంట్లో ఉన్న హెచ్చరిక చాలా అవసరం నాకు. ఈ హెచ్చరిక మనకేం కంఫర్ట్ ఇవ్వదు. ఈ హెచ్చరిక మనకేమీ ప్యాంపర్ చేయదు, మనకి గారాబం చేయదండి. గారాబానికి ప్రేమకి చాలా తేడా ఉంది. రైట్, చూడండి ఒకసారి. మనల్ని దురభిమాన పాపంలో పడిపోకుండా, పాపం చేత ఏలబడనీయకుండా కాపాడుతుంది. దేవునికి స్తోత్రం. అయితే ఎవరు తెలుసుకుంటారు? ఎవరికి తెలుసు తన పాపాలు ఎరిగినవాడు, లేకపోతే తన లోపాలు, తనకున్నటువంటి పొరపాటులు కలవాడెవడు? ఈ వాక్యం మాత్రమే మనకు బోధిస్తుంది. అయితే ఇక్కడ ఈరోజు వాక్యాన్ని మనం అబ్జర్వ్ చేస్తే, నేను చదివినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, ఇలాంటి సిచ్యువేషన్ మన లైఫ్లో వస్తుందా, వచ్చిందా? ఎప్పుడన్నా మనం కూడా ఇలా మాట్లాడామా కాదు, అలాగే ఉంటాం. ప్రతి మానవుడు చేసే పని అదే. కారణం ఏంటి అని అడిగితే, నేను ఒక కారణాన్ని ఇక్కడ మీ ముందు పెడతాను. ఎదురుగా ఉన్న సంకటాలు, సమస్యలు ఒక పక్కన ఉంటే, ఎదురుగా ఇప్పుడు ఇశ్రాయేలీలకి వారి కళ్ళెదురుగా ఐగుప్తీయులు కనపడుతున్నారు. అక్కడ ఒక మాట రాస్తుంది, వారు కన్నులెత్తి చూచినప్పుడు అని. వారి కళ్ళెదురుగా ఒక ఐగుప్తీయులు అనే ఒక శ్రమ కనిపిస్తూ ఉంది, ఇబ్బంది కనిపిస్తూ ఉంది. శ్రమ, ఇబ్బంది, లేకపోతే ఇవన్నీ కనపడుతూ ఉంటే, దేవుడు, దేవుని పిలుపు, దేవుని మాట, దేవుని ఆజ్ఞ, దేవుని నడిపింపు, దైవజనుడు, ఇవన్నీ ఎలా కనిపిస్తాయి అంటే, ఇట్ ఈస్ జస్ట్ ఇల్యూజన్. ఇల్యూజన్ అంటే ఏంటో తెలుసా? ఇల్యూజన్ అంటే భ్రమ, మాయ. ఏది భ్రమ, ఏది నిజం? యూనో, ఇశ్రాయేలీలను వారి ఎదురుగా ఉన్న బిటర్ ప్రాబ్లం, చేదైన అనుభవాలు, చేదైన పరిస్థితులు, ఇవి నిజంగా కనిపిస్తున్నాయి. దేవుడు, దేవుని మాట, దేవుని నడిపింపు, దేవుని వాక్యం, విశ్వాసం, ఇవన్నీ భ్రమలా కనిపిస్తున్నాయి. కన్నుల ఎదురుగా కన్నులెత్తి చూసినప్పుడు, కన్నులెత్తి చూసినప్పుడు ఇశ్రాయేలు కనిపిస్తున్నారు. భయం వచ్చింది. సో దేనికి భయపడాలి నేను? ఏది భ్రమ, ఏది నిజం, ఏది సత్యం, ఏది సత్యము, ఏది భ్రమ? ఈరోజు మనం కూడా అంటే ఆ డీటెయిల్స్లోకి వెళ్ళి ఆలోచిస్తే, వాళ్ళు మాట్లాడే మాట న్యాయమే. ఎందుకు న్యాయమే అంటే, భ్రమ అంటాం దాన్ని. భ్రమపరచబడే ఆత్మ, భ్రమపరచు ఆత్మ అంట. యూనో వన్ థింగ్, దేవుణ్ణి ఎరుగని వారికి గుడ్డితనం కలుగజేసే ఒక ఆత్మ పనిచేస్తుంది. దేవుణ్ణి ఎరుగని వారు దేవుణ్ణి ఎరగకుండా చేయడానికి గుడ్డితనం కలుగజేసే ఆత్మ పనిచేస్తుంది. దేవుణ్ణి ఎరిగిన తర్వాత కొనసాగుతూ ఉన్నప్పుడు, ముందుకెళ్తూ ఉన్నప్పుడు భ్రమపరచు ఆత్మ పనిచేస్తుంది. ఈరోజు మనం కూడా చాలాసార్లు మనకున్న పరిస్థితులు కావచ్చు, ఒక పెద్ద సమస్యని కళ్ళెదురుగా ఉన్నప్పుడు, ఎదురుగా సముద్రం ఉంది, ఒక పక్కన అరణ్యం మూసేసింది, ఇంకో పక్క శత్రువులు జరుగుతుంటే, ఈ మధ్యలో నువ్వు ఇరుక్కొని ఉంటే, సంకటాల మధ్యలో నువ్వు ఉంటే, అప్పుడు నీకు ఏది ఇల్యూజన్ అనిపిస్తుంది, ఏది భ్రమ అనిపిస్తుంది, ఏది నిజం, ఏది భ్రమ? వెనకాల తరుగుతున్న శత్రువులు, ఎదురుగా కనపడుతున్న సముద్రం, ఇంకో పక్కన ఉన్నటువంటి విల్డర్నెస్, ఇవి నిజాలు కదా. కానీ దేవుడు, దేవుని వాక్యము, దేవుని నడిపింపు, దేవుడు అనుగ్రహించబోయే విమోచన, విడుదల కూడా, ఇదిగో పాపం చేయకుండా ఉండండి, స్వాతంత్రంగా ఉండండి అని చెప్పి, ఆ స్వాతంత్రం కూడా, రక్షణ ఆనందం, రక్షణ స్వాతంత్రం కూడా మనకి ఒక ఇల్యూషన్, ఒక భ్రమలా కనిపిస్తుంది. నిజాన్నేమో అబద్ధంలాగా, అబద్ధం నిజంలాగా కనిపించేటట్టు చేయడాన్ని ఇల్యూజన్, భ్రమ అంటాం, కనికట్టు అంటాం. అలాంటి భ్రమపరచు ఆత్మ అంటారు. ఈ భ్రమపరిచే ఆత్మ మనము ఈ విశ్వాసం నుంచి తొలగిపోవడానికి, లేకపోతే ఇలాంటి మాటలు మాట్లాడడానికి మనల్ని ప్రేరేపిస్తుంది. సంఘంలో, సంఘ సహవాసంలో
లేకపోతే సేవకుని గురించి మాట్లాడేటప్పుడు కావచ్చు, లేదా దేవుని వాక్యం గురించి మాట్లాడేటప్పుడు కావచ్చు, లేకపోతే సిచ్యువేషన్స్కి మనం రెస్పాండ్ అయ్యే విధానం కావచ్చు. ఇవన్నిటికీ కారణం నేను నిజంగా సత్యమును అనుసరించి నడుస్తున్నానా, సత్యమును గురించిన అనుభవ జ్ఞానంలో కొనసాగుతున్నానా, లేకపోతే భ్రమను బట్టి నడుస్తున్నాను. ఈ భ్రమపరచు ఆత్మ దీన్ని ఇంకొక లెవెల్లో తీసుకెళ్ళి ఇంకొక లెవెల్ చెప్పేసి నేను ముగిస్తాను ఈరోజుకి. అదేంటంటే ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, కానీ సత్యం అంటాం దాన్ని. ఒక్కసారి చూడండి, ఒక మాట, సామెతల గ్రంథం 26వ అధ్యాయం 11వ వచనం చదువుతారా? సామెతల గ్రంథం 26వ అధ్యాయం 11వ వచనం. తన మూఢతను మరల కనపరచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు. Like a dog that returns to its vomit is a fool who repeats his folly. తన మూఢతని, తన మూర్ఖత్వాన్ని, ఇందాక మనం మాట్లాడుకున్నాం, 19వ కీర్తన మాట్లాడుకున్నాం కదా, అందులో ఏమని రాస్తుంది? ఏం చదివాం మనం? దేవుని వాక్యం కనులకు వెలిగిస్తుంది. దేవుని వాక్యం కనులకు వెలుగిస్తుంది. యెహోవా ధర్మశాస్త్రం, ఆయన నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది, ప్రాణమును త్రెప్పరిల్లజేయును, నమ్మదగినది, బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును. ఆ జ్ఞానం పుట్టించిన తర్వాత ప్రయాణమై వెళ్తున్నాం, ఆ జ్ఞానంలో నడుస్తున్నాం, ఆ జ్ఞానంలో కొనసాగుతూ ఉన్నప్పుడు ఈ భ్రమపరిచే, ఇందాక మనం ఎవరి మీదో వేయడం అనే దానికంటే కూడా భ్రమపరిచే ఆత్మ భ్రమపరిస్తే దేవుని వాక్యం నా హృదయానికి, లేకపోతే నాకు ప్రాణాన్ని తెప్పరిల్ల చేసింది కదా, నా కనులకు వెలిగించింది కదా, నా కనులు నా మనోనేత్రాలు వెలిగించబడ్డాయి కదా. వెలిగించబడ్డప్పుడు నేను దేన్ని ఆశ్రయించాను? గమనించండి ఒకసారి. బుద్ధిహీనతను విడిచిపెట్టి జ్ఞానం వైపు తిరిగాం, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానంలోకి నడవడం మొదలుపెట్టాం. అయితే మరలా భ్రమపరిచే విధంగా చాలాసార్లు ఇది రెగ్యులర్గా మన లైఫ్లో ఫేస్ చేసే కామన్ విషయమే, కొత్తదేం కాదు. ఈరోజు మళ్ళీ ఇది మాట్లాడుకుంటున్నామంటే ఈ మాట మనకు హెచ్చరికనిస్తుంది, ఈ మాట మనకు లాభము కలుగజేసే, మన కనులకు వెలుగునిస్తాం. అయ్యో, నేను మళ్ళీ ఇదే పని చేస్తున్నాను కదా. దీన్ని సామెతల గ్రంథం 26వ అధ్యాయం ప్రకారం, సామెతల గ్రంథం 26:11 చదివాం కదా, అక్కడ కుక్క తన వాంతికి తిరుగునట్లు అని రాస్తుంది. ఒక్కసారి ఈ మాట అనడానికి, వినటానికి మామూలుగా అయితే పాట పాడతాం మనం. ఒక పాట, ఏం పాట అంటే సిలువలో బలి అని, అదేనా? ఆ పాట పాడేటప్పుడు అదేనా మనం పాడేది? ఒక పాట, నీ రక్తమే పాట పాడేటప్పుడు కుక్క వలె పంది వలె అని ఉంటుంది అందులో. అది పాడేటప్పుడు స్వరాలు చూడాలి, అది పాడేటప్పుడు స్వరాలు చూడాలి. అసలు ఇది ఎందుకు ఉంది ఇక్కడ, అసలు ఇది అవసరం లేదు మనకి అనేట్టు ఉంటుంది. మీరు గమనించండి, అర్థమైపోద్ది. మిగతా అంత పాట ఒక రకంగా ఉంటుంది. ఆ కుక్క వలె పంది వలె అనే పదం వచ్చేసరికి మాట్లాడడం మారిపోద్ది, స్వరం మారిపోద్ది, టోన్ మారిపోద్ది. ఇది నేను అన్ని సంఘాల్లో, అన్ని కాంగ్రిగేషన్స్లో చూశాను. సో విషయం ఏంటంటే, తన మూఢతని మరల కనపరచువాడు. ఆల్రెడీ మూఢత, బుద్ధిహీనత నుండి దేవుని వాక్య వెలుగు, కన్నులు వెలిగించబట్టు అనుభవించిన తర్వాత మళ్ళీ అవిశ్వాసం మాట్లాడటం. కుక్క తన వాంతికి తిరిగినట్టుగా కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానం. ఈ మాటని మనకి ఇంకో చోట రాస్తుంది కొత్త నిబంధన. ఎక్కడ? పేతురుపత్రిక, 2వ పేతురుపత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో. దాన్ని ఒక్కసారి చదువుతాను, చూడండి ఒకసారి.
ఆ, నేను చదువుతాను చూడండి ఒకసారి 13వ వచనం చదువుతాను. ఒకనాటి సుఖానుభవం సంతోషమని ఎంచుకొందురు, వారు కలంకములను నిందాస్పదులున్నాయి, తమ ప్రేమ విందులలో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగముల యందు సుఖించుదురు. వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు కలవారును అస్థిరులైన మనస్సులను మరలు కొల్పుచు లోభిత్వము అందు సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులునై ఉండి తిన్నని మార్గమును విడచి బెయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమం నిమిత్తము అతడు గద్దించబడెను. ఎట్లనగా నోరు లేని గర్ధవము మానవ స్వరంతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించెను. వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములనై ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారం భద్రము చేయబడి ఉన్నది. 18వ వచనం. వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు కలవారై తప్పుడు మార్గమందు నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకొనిన వారిని పోకిరి చేష్టల చేత మరలు కొల్పుచున్నారు. తప్పు మార్గమును మందు నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకొనిన వారిని పోకిరి చేష్టల చేత మరలు కొల్పుచున్నారు. 19వ వచనం. తామే భ్రష్టత్వమునకు దాసులై ఉండి అట్టి వారికి స్వాతంత్రము ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడగును గదా. వారు ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియక ఉండుటే వారికి మేలు. కుక్క తన వాంతికి తిరిగినట్టు కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టు అను నిజమైన సామెత చొప్పున వారికి సంభవించాను. ఈ సామెత చొప్పున వారికి సంభవించాను. కొన్ని ఎగ్జాంపుల్స్ అన్నీ వచ్చేసాయి. ఈ ఈ ఈ ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయాలు దాదాపుగా ఇది మీరు తర్వాత చదవండి ఒకసారి. 10వ వచనం నుండి లేదా ఈ అధ్యాయం అంతా కూడా తప్పిపోయిన వారి గురించి లేకపోతే తొలగిపోయిన వారి గురించి, సరిగానే ఉన్నామనుకునే భ్రమలో ఉండే వారందరి గురించి ఒక హెచ్చరిక మాటలు ఇవన్నీ మనకు రాస్తున్నాయి. సరే, పాయింట్ ఏంటంటే ఫైనల్గా నేను ఈ మాటతో నేను ముగించేస్తాను. ఇలాంటి అనుభవం ప్రతిరోజు ప్రతి క్షణం కామన్. కానీ మనకు ఒక్క విషయం తెలిసి ఉండాలి. ఈరోజు నేను మాట్లాడే మాట అనుక్షణం గుర్తు చేసుకోవాల్సిన విషయం అదేంటంటే దేవుని వాక్యం మన కన్నులకు వెలుగునిస్తుంది. వెలుగునిచ్చే వాక్యాన్ని ద్వేషించొద్దు. ధర్మశాస్త్రాన్ని ప్రేమించని వాడు ఎంత మంచి వాక్యం చెప్పినా అది వాక్యం కాదు. తెలియకుండానే మనం తొలగిపోతాం. తెలియకుండానే అసలు ధర్మశాస్త్రం డీటెయిల్సే తెలియకుండా ఒకరు అంటారు, ధర్మశాస్త్రం ఉన్న కాలంలో అట శరీరము మందిరం కాదట, అప్పుడు దేహం దేవాలయం కాదట. సరే, అవన్నీ మాట్లాడడం నా ఉద్దేశం కాదు కానీ బట్ ఏదేమైనా కూడా అవన్నీ కూడా తెలియని ఒక డిస్ట్రాక్షన్లోకి నడిపిస్తాయి. ఏది పడితే అది చూసి, ఏది పడితే అది విని మీ హృదయాలు, మీ యొక్క జీవితాలు, మీ యొక్క ఆత్మలని మరల కల్మషాన్ని, మరల యొక్క ఆ దోషాన్ని కలిగేలాగా వెనక్కి వెళ్ళిపోక దేవుని వాక్యంలో కొనసాగుతూ, వాక్యం యొక్క ఉద్దేశం హెచ్చరిక నొందుట. ఈ వాక్యం వలన తన సేవకుడు హెచ్చరిక నొందుతాడు. ఆ హెచ్చరిక బంగారం అంతా లాభం ఇస్తుంది, జుంటి తేనె దారుల కన్నా మధురమైనదిగా ఉంటుంది. కానీ భ్రమపరిచే విషయం మనల్ని ఏవి భ్రమపరుస్తున్నాయో ఆలోచించాలి. మనల్ని భ్రమపరిచే విషయాల నుంచి వెనుదిరగడం, ప్రభువు తట్టు తిరుగుట కొరకు ఈ మాటలు జ్ఞాపకం చేయబడతా ఉన్నాయి. ప్రార్థన చేసుకొని మనం స్థిరపరచుకుందాం.
అందరం తలలోంచి కళ్ళు మూసుకుని ఏకీపిద్దాం. పరమ తండ్రి, మహోన్నతుడా, కృపగల దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రంనైనా ఈ ఉదయకాలం మరొకసారి మీ యొక్క నామము మా మధ్యలో సన్నుతించబడినట్లుగా చదవబడిన ఇదిగో మేము విన్న వాక్యము మా హృదయాల్లో స్థిరపరచండి. మేము నేర్చుకున్న విషయాలు, మేము గ్రహించిన విషయాలు, మేము అర్థం చేసుకున్న విషయాలు ఎక్కడైతే మమ్మల్ని ఇదిగో తొలగిపోయేలాగా, ఇదిగో మాకు మీరు అనుగ్రహించిన సమయాన్ని వ్యర్థపరిచే విధంగా ఏ విషయాలు మేము కలిగి ఉన్నాయో వాటిలోనికి మేము తిరిగి వెళ్లకుండా మా హృదయములు మీ వాక్యం చేత హెచ్చరిక నొంది కనులకు వెలుగు కలిగి ఇదిగో నాయన ప్రభువా, మా హృదయ ధ్యానం, మా నోటి మాటలు మీ దృష్టికి అంగీకారములగునుగాక. ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దగ్గర మాట్లాడిన మాటలు కుక్క తన వాంతికి తిరుగునట్లు, కడుగబడిన పంది తన బురదలోనికి బొర్రినట్టుగా ఇదిగో మేము మరలా తిరగక మా హృదయంలో మా జీవితాలు స్థిరపరచబడునుగాక. ఏకీవించిన ప్రతి ఒక్కరి పక్షంగా ప్రార్థన చేస్తున్నాను. దీవించి ఆశీర్వదించి ఇదిగో వారిని స్థిరపరచండి. కనులకు వెలుగు దయచండి. ఇదిగో మనోనేత్రాలు వెలిగించండి. జ్ఞానము, ప్రత్యక్షత కలిగిన మనస్సు దయచండి. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానంలో కొనసాగింపజేయమని వేడుకుంటూ ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పగిస్తూ స్తుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతిమాలి వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఆశీర్వాదం మా మీద పాట, ఆశీర్వాదంతో మనం దేవా ప్రేమ వర్షం దేవా. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారునికి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ, నిన్న సహవాసము, సమాధానము, నిత్య కాపుదల, అభిషేకం కూడిన మనందరికీ, సార్వత్రిక సంఘం అంతటికి, జైన్ మిషన్ పరిచర్లకు, దైవ సేవకులకు, ఈరోజు లీడ్ చేసిన బ్రదర్ కుటుంబానికి సదాకాలం దేవుడు తోడై ఉండి నడిపించి ఆయన చిత్తానుసారంగా స్థిరపరిచి సిద్ధపడునుగాక. ఆమేన్. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. షాలోమ్. అందరికీ సబ్బాత్ షాలోమ్. అందరికీ షాలోమ్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ షాలోమ్ అండి. షాలోమ్ పాస్టర్ గారు, అందరికి షాలోమ్. షాలోమ్. ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. షాలోమ్ అయ్య గారు.